హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ. మీ ముందుకి మటన్ గ్రేవీతో వచ్చేసానండి. అసలెంత బాగుందంటే ఈ మటన్ గ్రేవీ తింటుంటుంటే అసలు ఆ ముక్క కూడా చూడండి ఎంత బాగా మగ్గి ఉడికిపోయిందో అసలు బాగా చక్కగా. అసలు తింటుంటే కూడా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతా ఉంది. మరి ఈ మటన్ గ్రేవీ ఎలా చేయాలో ఏంటి మరి చూసేద్దామా? మీరు అనుకుంటున్నారా ఇది మటనేనని? చూపించేస్తారండి ఇది మటనో కాదో. అసలు కార్తీక మాసంలో ఎవరైనా మటన్ తింటారా చెప్పండి? ఇది వచ్చేసి సోయాతో చేశానండి నేను. 200 గ్రామ్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. అందరూ అనుకొని ఉంటారు కదా, ఏంటా మటన్ చేసింది అని అనుకుంటున్నారా? మటన్ కాదండి, సోయాతో మటన్ని తలిపించేటట్లు మీకు ఒక మంచి రెసిపీతో ముందుకొచ్చేసాను. ఈ కార్తీక మాసంలో మనం నాన్ వెజ్ తినని వాళ్ళు చాలా వరకు ఉంటారు కదండి, వాళ్ళ కోసం ఈ రెసిపీని తీసుకొచ్చేసాను. అలాగే ప్యూర్ వెజిటేరియన్ వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుందండి. ఈ గ్రేవీ చపాతీ, బగారా రైసు, ఇంకా వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోండి. అవి బాయిల్ అయిన తర్వాత ఈ మిల్ మేకర్స్ అన్నీ కూడా వచ్చేసి మనం దాంట్లో వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టైనా చేసుకోవచ్చండి. నాకైతే గోరువెచ్చగానే అయినాయి, ఇంకా కొద్దిగా వాటర్ హీట్ అవ్వలేదని నేను కొద్దిగా పొయ్యి మీద పెట్టి దాన్ని హీట్ చేసుకుంటూ వాటిని కలుపుకుంటూ ఉన్నానండి. ఇంక ఈ వేడికి అయితే మగ్గిపోతాయి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత ఈ వేడిలో కొంచెం ఒక 5-10 నిమిషాలు అయితే ఉంచానండి. ఎక్కువసేపు ఊరనియద్దు. మనం గ్రేవీలో వేసినప్పుడు ఏంటంటే అది ముక్క మొత్తం చిదిరిపోయిద్ది అనమాట, కనపడదు మనకి, మెత్తగా అయిపోయి విడివిడిగా వచ్చేసిద్ది. ఆ హాట్ వాటర్లో నుంచి తీసుకొని నేను ఒక గిన్నెలో వేసుకొని ఎక్కువసేపు ఉడికిపోకుండా ఒక చల్లటి వాటర్ అయితే ఒక గ్లాస్ పోసుకున్నానండి దానిపైన. ఎందుకనుకోండి, ఎక్కువ ఉడికిపోయింది అనుకోండి మనకి ఏంటంటే విడివిడిగా చిదిరిపోయినట్టు పీసెస్గా వచ్చేసిద్ది అనమాట, మనకు మొక్కగా ఉండదు. అందుకని చెప్పేసి చల్లటి వాటర్ ఒక గ్లాస్ పోసుకోండి. ఇంకా అవి ఉడకవన్నమాట. ఈ మిల్ మేకర్స్ కొంచెం చల్లారిన తర్వాత వాటిని మనము ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. ఇలాగ పిండుతూ వేసుకోవాలి. దాంట్లో నుంచి వాటర్ వస్తాయి అనమాట. అదిగో చూసారా, నేను పిండగానే ఎన్ని వాటర్ వచ్చినాయో. ఆ వాటర్ రాగానే అవి పక్కన పెట్టేసేసి మనం ఒక గిన్నెలోకి వీటన్నిటిని వేసుకోవాలి. పూర్తిగా పిండి ఒక గిన్నెకి వేసుకున్న మిల్ మేకర్స్లోకి ఇప్పుడు మీ రుచికి సరిపడిన సాల్ట్, అంటే నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఇక్కడ. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని ఈ ముక్కలన్నిటికీ పట్టేటట్లు కలుపుకోవాలండి. మీకు ఇక్కడ కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు కారము, మీ ఇష్టం అండి. అలాగే 1 టేబుల్ స్పూను కార్న్ ఫ్లోర్ వేసానండి. ఇది వేయటం వల్ల ముక్కకి మనకి ఆ ఉప్పు, కారం, పసుపు, ఆ కార్న్ ఫ్లోర్ వల్ల మంచి స్ట్రక్చర్ వస్తుందండి, బాగుంటుంది ముక్క కూడా మనం వేపుకునేటప్పుడు. ఇది మనకి మార్కెట్లో దొరుకుతుందండి కార్న్ ఫ్లోర్. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మనము ముక్కకి పట్టేటట్లు బాగా కలుపుకుంటూ మద్దన అలాగా చేసుకోండి. అప్పుడు కానీ లోపలికి ముక్కలోకి ఉప్పు, పసుపు, కారం అన్నీ పట్టి ముక్క తినేటప్పుడు కూడా బాగుంటుంది. మనం ఇంకా వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి. ఆ మిల్ మేకర్లోనే మనకు వాటర్ అనేది ఉంటుంది కాబట్టి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. దీంట్లోకి మనం ఒక మసాలా పొడిని తయారు చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, బిర్యానీ మసాలా దినుసులు కూడా కొన్ని వేసుకోవాలండి. 2 అనాస పువ్వులు వేసుకోండి. అలాగే 1/2 ఇంచు దాల్చిన చెక్క, అలాగే దానిలో ఒక 4 యాలుక్కాయలు వేసుకోండి. ఒక 4 వచ్చేసి లవంగాలు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 7-8 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ సోంపు కూడా వేసుకోండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు జీడిపప్పు వేసుకున్నానండి. ఒక 1/2 టీ స్పూను మెంతులు వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనము మిక్సీలో బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కువ తిప్పి గ్రైండ్ చేసుకుంటే మనకి ముద్దలాగా వస్తుంది. అలా చేసుకోకుండా పొడి పొడిగా ఉండాలన్నమాట. ఇదిగో నేను వేసుకున్న తర్వాత చూపిస్తున్నా చూడండి, ఇలాగా పొడి పొడిగా ఉంటే సరిపోతుంది. మనకి బరగ్గా ఉంటే మనకి ఆ గ్రేవీలో వేసినప్పుడు కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి ఒక గిన్నెకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నాకు వచ్చేసి ఒక చిన్న
గిన్నె వచ్చిందండి ఈ మసాలా పొడి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఒక పేస్ట్ని తయారు చేసుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ అండి. మనకు మార్కెట్లో అవైలబిలిటీలో దొరుకుతూ ఉంటాయి. నేను బయట నుంచే తెచ్చినవే వాడుతున్నానండి. ఈ బ్రౌన్ ఆనియన్ అయితే నేను 1 కప్పు తీసుకున్నాను. అలాగే దీనిలో ఒక చిన్న బౌలు పుదీనా ఆకు, కొత్తిమీర ఆకు 2 వేసుకోవాలండి. అలాగే ఒక చిన్న గిన్నెకి పెరుగైతే తీసుకున్నానండి నేను. 1/2 కప్పు తీసుకోండి. 1/2 కప్పు పెరుగు వేసుకొని వీటిలో మధ్యలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఒక స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇదిగో చూసారా, ఇలా ఉండాలి స్మూత్ పేస్ట్ లాగా. కొద్దిగా వాటర్ చేర్చుకుంటూ మీరు మిక్సీ పట్టుకుంటే మనకి ఈ పేస్ట్ అనేది ఇలా తయారవుతుందన్నమాట. ఇంకా అవి పక్కన పెట్టేసి ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి హీట్ చేసేసుకోండి. మనము మిల్ మేకర్ని నానపెట్టాం కదా, ఉప్పు, పసుపు, కారం వేసి. ఇప్పుడు నేను దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ మిల్ మేకర్ని నానపెట్టాం కదా, వాటన్నిటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. మనం గ్రేవీలో వేసామనుకోండి పచ్చివే, ముక్క ఏంటంటే అక్కడ తింటా తగులుతా మనకి కొద్దిగా పచ్చిగా అనిపిస్తా బాగుండదు. అందుకని ఎప్పుడైనా మిల్ మేకర్స్ని ఇట్లాగా గ్రేవీ లాగా చేసుకునే పని అయితే ఖచ్చితంగా ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఒక పక్కన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలాగా నానపెట్టుకున్నారనుకోండి. తర్వాత ఇలాగ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నారనుకోండి, మనం ఇట్లాగా అసలు ఉత్త పీసెస్ కూడా మన పిల్లలకి ఇచ్చామనుకోండి చాలా బాగా తింటారు. అందులోని దీనిలో మనకి చాలా రిచ్ ప్రోటీను, ఐరన్, కాల్షియం కూడా ఉంటాయి అని చెప్పేసి అంటారు కదండి. ఈ సోయా హెల్త్కి చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా వేగిపోయిన తర్వాత చూపిస్తున్నా చూసారా, మొక్కలన్నీ కూడా కలర్ చేంజ్ అయింది. మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే దగ్గరుండి వేపుకొని మనకి ఎక్కువ టైం పట్టదు. వెంటనే ఆ వాటర్ అన్నీ కూడా డ్రై అయిపోయి మనకి మొక్క ఇలా విడివిడిగా మనకి కలర్ చేంజ్ అయిపోయి వస్తుందండి. మనకు అర్థమైపోతుంది మొక్క ఉడికిందో లేదో, మీకు ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది కదా. ఈ మిల్ మేకర్స్తో మనము ఎన్నైనా చేసుకోవచ్చండి, ఎన్ని రకాల వంటకాలైనా చేయొచ్చు. సోయా 65, అలాగే గ్రేవీలు, అలాగే ఫ్రై ఐటము అన్నీ చేసుకోవచ్చండి దీంతో. నేను ముందు చాలా వరకు అన్నీ చేసి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను వీటిలో రకాలు. అలాగే ఇప్పుడు నేను అది ప్యాన్లో వేయించుకున్నాను కదండి, అది పక్కన పెట్టేసి ఇక్కడ నేను వచ్చేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఈ గ్రేవీ వచ్చేసి పోట్లాగా ఉంటే నేను చేసుకొని తీసుకెళ్ళాను. అక్కడ చాలా రెస్పాన్స్ వచ్చిందండి, చాలా బాగుందని చెప్పేశారు. అందుకని చెప్పి నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి నేను. మీరు కావాలంటే అదే ప్యాన్లో అయినా చేసుకోవచ్చు, అవి తీసి పక్కన పెట్టేసేసి. అలాగే దీనిలో ఒక చిన్న క్యూబ్ బటర్ కూడా వేసుకున్నానండి. బటర్ వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది మనకి. ఈ గ్రేవీ ఈ బటర్ వేసుకోవటం వల్ల అసలు రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ అయితే కలుగుతుందండి, చక్కగా ఉంటుంది. ఒకసారి నేను ఎలా చెప్పానో అలాగా చేసుకోండి కొలతలతో. అలాగే అది వేగిన తర్వాత జీలకర్ర అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఆనియన్ ఒకటల్లా ఫుల్గా కట్ చేశానండి, చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి వచ్చేసి మనకి కలర్ చేంజ్ అవ్వాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి. చూసారా, ఆనియన్స్ అన్ని వేగిపోయినాయి కదా. ఇక్కడ వచ్చేసి నేను 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనము ఆయిల్లోనే వేపుకోవాలండి మొత్తం దీన్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీనిలో మనం ఇందాక ఒక పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి, పుదీనాకు, కొత్తిమీర, పెరుగు వేసి. ఇప్పుడు ఆ పేస్ట్ మొత్తం కూడా ఇప్పుడు దీంట్లో వేసుకొని, ఇది కూడా అన్ని పచ్చియే వేసాం కదండి, పుదీనా, కొత్తిమీర, అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేసాం కదా, అవన్నీ కొద్దిగా ఈ ఆయిల్లో ఫ్రై అయిన దాకా ఇలాగ వేపుకోవాలండి. చూసారా, ఇలాగ నాకు దగ్గర పడిన దాకా వేపుకోవాలి. నేనైతే కొద్దిగా మూత పెట్టుకొని మొత్తాన్ని దీన్ని ఈ పేస్ట్ అనేది మగ్గనిచ్చాను. తర్వాత మూత తీసిన తర్వాత ఆ మిక్సీలో కొంచెం వాటర్ పోసేసేసి ఆ వాటర్ని ఇందులో తులిపి దీంట్లో పోసి ఈ గ్రేవీ లాగా కొద్దిగా మనకు అడుగు అంటుకోకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ చూసుకోవాలండి. అలాగే దీనిలో 3 మీడియం సైజు టమాటాలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. మీరు కావాలంటే దీన్ని టమాటాలని ప్యూరీగా కూడా చేసుకొని వేసుకోవచ్చు మిక్సీలో పట్టి. నేనైతే ప్యూరీ వేసుకోవటం లేదండి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇంకా ప్యూరీ వేసుకుంటే తొందరగా మగ్గిపోయిద్ది, కానీ నేను ఇట్లాగా ముక్కలు వేసుకున్నాను, అది మీ ఇష్టం అండి. ఇంకా మూత పెట్టేసేసి మగ్గనివ్వండి.
తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం కలుపుకొని అడుగు అంటుకోకుండా ఉండాలండి, చూసుకుంటూ ఉండండి. టమాటాలు వేసాం కదా, టమాటాలన్నీ మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదండి పొడి, అదేనండి జీడిపప్పు, బిర్యానీ దినుసులు, మసాలా, ఆ పొడి అంతా కూడా నేను మొత్తం వేసేసానండి. దీనిలో నాకు సరిపోయిందనమాట. ఈ క్వాంటిటీకి ఆ చిన్న పౌలు పొడి అయితే సరిపోయింది. వేసేసుకున్నాక కొద్దిగా వాటర్, ఒక 3 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నానండి. ఈ వాటర్ పోసుకొని మొత్తం కలయ పెట్టుకొని మీడియము హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి. అలాగే ఇప్పుడే ఈ స్టేజ్లోనే మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. నాకు ఉప్పు సరిపోలేదని చెప్పేసి నేనైతే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని కలుపుకున్నాను. ఈ వాటర్ పోసిన తర్వాత ఇంకా మూత పెట్టేసేసి కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వాటర్ని మరగనివ్వండి. మరిగిన తర్వాత నేను మూత తీసి ఇదిగోండి ఇవి అయితే మిల్ మేకర్స్ అయితే వేసేసుకుంటున్నాను దానిలో. ఈ గ్రేవీలో ఈ ముక్కలు వేసుకోవటం వల్ల ఈ ముక్కలన్నిటికీ ఆ గ్రేవీ పీల్చుకోవాలి కదండి, అందుకని ఒక్కసారి కలయి పెట్టుకొని ఇప్పుడు దీనిలో నేనైతే ఇక్కడ మటన్ ఫ్లేవర్ కావాలని చెప్పేసి మటన్ పొడి అయితే చల్లుకున్నానండి, 1 టేబుల్ స్పూను. ఆల్రెడీ మనం గరం మసాలాకి అన్నీ వేసేసుకున్నాం కదండి, అందుకని ఇక్కడ నేను ఏమి యాడ్ చేయట్లేదు. ఒక మటన్ మసాలా ఒక్కటే 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా కలయి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి దీన్ని. ఇదిగో మూత తీసి చూపిస్తున్నా చూడండి. నాకైతే ఈ గ్రేవీ దగ్గర పడిపోయిందండి, చిక్కగా కూడా వచ్చేసింది. మీరు మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ దగ్గరికి వస్తుందో లేదో, అడుగు అంటుకుంటుందో లేదో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. మూత పెట్టేసేసి వదిలేయకుండా మధ్య మధ్యలో చూసుకోవాలి దీన్ని. ఇదిగో చూసారా, నాకైతే చక్కగా గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి ఇలాగ క్రష్ చేసి పొడి అయితే వేసుకుంటున్నానండి. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇలాగ చీల్చి వేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకున్నాను. అలాగే లాస్ట్ని దించే ముందు ఒక గుప్పెడు కొత్తిమీర. ఇవన్నీ చల్లుకున్న తర్వాత మొత్తం కలయ పెట్టుకొని ఒక్క 2 మినిట్స్ ఆ సెగ మీద మూత పెట్టేసి మగ్గించుకొని దించేసుకుంటే మన ఈ సోయా గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ మిల్ మేకర్ కూర అయితే అచ్చం మనకి మటన్ ఈ నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నానండి. అలా ఉంటుంది. వెజ్ వాళ్ళకి కూడా మీకు మంచి, వెజిటేరియన్ వాళ్ళకి మంచి రెసిపీ అయినా చెప్పాలండి ఇదైతే. ఒక్కసారి ఇలా ట్రై చేసి అందరూ ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వాలి నాకు. ఇది చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. నేను ఆ రోజు బగారా రైసు, వైట్ రైసు తీసుకొచ్చారు మా ఫ్రెండ్స్ పోట్లాగకి. నేను దాంట్లో కాంబినేషన్గా నేను ఈ కర్రీ అయితే తీసుకువెళ్ళాను. నైట్ వచ్చిన తర్వాత ఇంకా లైట్గా ఉండాలని చెప్పి పిల్లలకి చపాతీలు చేసి పెట్టానండి. ఆ చపాతీలకు కూడా అసలు ఈ కర్రీ అయితే చాలా బాగుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అందుకని మీ అందరికి కూడా చెప్తున్నాను, ఈ గ్రేవీ తప్పనిసరిగా మీరు తయారు చేసి చపాతీ లేదంటే బగారా రైసు, వైట్ రైసు దేంట్లోకైనా బాగుంటుందండి. ఒక్కసారి వెజ్, నాన్ వెజ్ వాళ్ళు ఇద్దరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు. సరే మరి ఉంటానండి, బాయ్ అండి.